స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, కృపమేడవైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. గడిచిన పునరుత్థాన దినము నుంచి నా ప్రభా, మరొక ఈ పునరుత్థాన దినం వరకు నా ప్రభా మమ్మలను క్షేమంగా ఉంచిన ఆయన ఈ ఉదయకాలపు ఆరాధనలో నా ప్రభా మమ్మల్ని నడిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, నిత్యుడమైన దేవా, సమాధానకర్తమైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఆరాధించే సమయం అవుతుంది ప్రభా. నాయన నీ బిడ్డలందరినీ నా ప్రభా సిద్ధపాటు చేసి నా ప్రభు మందిరానికి నడిపించండి ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకు వందనాలు ప్రభా. మరి నా తండ్రి, ఈ యొక్క సంఘానికి చెందిన ఈ యొక్క మందిరానికి చెందిన నీ బిడ్డలందరినీ నా ప్రభా, అయ్యా లోకల్ కుటుంబాలను నా ప్రభా, ఎవరైనా గ్రామాల్లో నుంచి వస్తే నా ప్రభా నీవు నడిపించండి. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. నాయనా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన మందిరంలోనికి వచ్చిన ప్రతి బిడ్డను నాయన నీ నామంలోనే ముట్టండి ప్రభా. నీ నామంలోనే స్వస్థత దయచేయండి. నీ నామంలోనే ఆశీర్వదించండి ప్రభా. నాయనా నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు యేసయ్యా. నాయన నా తండ్రి, మా కొరకై నా తండ్రి లోకానికి వచ్చిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని నా ప్రభ నీవు నడిపిస్తున్నందుకై వందనాలు ప్రభా. యేసు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నా తండ్రి, ప్రతి బిడ్డతో నీవు మాట్లాడండి ప్రభా. ఈ పునరుత్థాన దినమున నా తండ్రి వాక్యం ద్వారా నీవు మాట్లాడండి యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. నాయన నా తండ్రి, ఎవరన్నా అనారోగ్యాలతో వస్తే నా ప్రభా నీ నామంలోనే ముట్టి స్వస్థత దయచేయండి యేసు నామంలో ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం నాయన. కృపగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసు రాజా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డకు నాయన సమాధానమును శాంతిని దయచేయండి ప్రభా. నాయన నీకే స్తోత్రం 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 నాయన. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ రోజు పునరుత్థాన దినమని ప్రభా మందిరానికి వెళ్ళాలని నా ప్రభా ప్రతి బిడ్డకు నా తండ్రి నీవు మెలకువ దయచేయండి యేసు నామంలో ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవానికి వందనాలు ప్రభా. నాయన ఆరాధన అంతటిని దీవించండి ప్రభా. ఆత్మతో సత్యముతో నా ప్రభా ఆరాధన నడిపించండి యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ మా మధ్యలో ఉండి నడిపించండి యేసయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నా తండ్రి, పాటలు పాడే బిడ్డలను దీవించండి. వాయిద్యాలు వాయించే బిడ్డలను దీవించండి ప్రభా. వాక్యోపదేశం బోధిస్తున్న నీ దాసుని శిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా కావలసిన వాక్యముతో ప్రతి బిడ్డతో నీవు పలకరించండి, మాట్లాడండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం 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 నాయన. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు ప్రభా. కృపామయుడవైన యేసయ్యా, నీకు వందనాలు నాయన. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. లోకముని ఎంతగానో ప్రేమించిన దేవా, నీకు వందనాలు యేసయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆరాధన అంతటిని దీవించి నీ మహిమనుందండి దేవా. యేసయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. నాయన ఆరాధన మొదటి నుంచి ఆఖరి వరకు నీ అధ్యక్షతను నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్యా పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, నా సొంత ఆలోచన
కలిగించెను నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలు కలిగించెను నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు క్షేమమాయెను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు క్షేమమాయెను. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, నేను నిన్ను విడచినా విడువలేదు నీదు ప్రేమ. విడిచిపెట్టని ఉన్నా విడిపించెను నన్ను. నేను నిన్ను విడచినా విడువలేదు నీదు ప్రేమ. విడిచిపెట్టలేనున్నా విడువని నన్ను. విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలో ఉండుటే నాకు క్షేమమాయెను. విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలోనే ఉండుటే నాకు క్షేమమాయెను. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. పాటలతో దేవుని మహిమపరుస్తున్నాం. బిడ్డలారా, సిద్ధపడి రండి. మీ సమయం పాటించినప్పుడు మీకు ఎంతో ధైర్యం ఉంటుంది, మీకు సంతోషం ఉంటుంది. బిడ్డలారా, త్వరగా సిద్ధపడండి. నా జీవితాన కురిసేనే కృపామృతం. ఎక్కడ పోతున్నారు? తొందరగా రండి. హల్లెలూయా. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం. నీ నామ గానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
జీవితాన కురిసెనేని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా జీవితాన కురిసెనేని కృపామృతం హల్లెలూయా స్తోత్రం నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గాల ఆశ్రయపురమాయనా నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను నా జీవితాన కురిసెనేని కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామ గానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా జీవిత చప్పట్లు కొడదాం హల్లెలూయా స్తోత్రం నా యేసయ్య నీ నామం ఎంతో ఘనమైనది కొనియాడదగినది నా యేసయ్య నీ నామం ఎంతో ఘనమైనది కొనియాడదగినది కృపయేనా ఆత్మీయ కలలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన కురిసెనేని గానామృతం నీ ఆమేన్ హల్లెలూయా చప్పట్లు గట్టిగా చప్పట్లు కూడా దేని కనపడుతుందాం ఆమేన్ నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనీయవు నీ సన్నిధి నివసించు నాకు ఏ అపాయము దరి చేరనీయవు కృపయేనా అడుగులు
అడుగులు స్థిరపరచి బండపై నిలుపును. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలుపును. నీ ఔన్నత్యమును పాలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామ గానామృతం. హల్లెలూయా. మధురం నీ నామ గానామృతం. కపట్లో నీ నామ గానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క స్థలములో ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం తెచ్చునుగాక. కృపామృతం. యువకో మధురాతి మధురం నీ నామ గానామృతం. నీ నామ గానామృతం. నీ నామ గానామృతం. గౌరీ గౌరీ నీ నామ గానామృతం. స్తోత్రము. హల్లెలూయా. నీ కృప నిత్యమును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరించనా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారలో వినపరుచున్నది రక్షణ సంగీత సునాదం. రక్షణ సంగీత సునాదం ఎవరి కుటుంబాల్లో? నీతిమంతుని కుటుంబంలో. హల్లెలూయా. నీతిమంతురాలు కుటుంబంలో సునాదము, సంగీత సునాదములు వినబడతాయి. ఆమేన్. ఆ సంగీత సునాదములే యేసయ్యా. హల్లెలూయా. యేసయ్య కృప. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప
నా తరమా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టండి, చప్పట్లు కొట్టండి. నిలిచావో కృపలో నిలిపావో, శృతి ఉన్న పాటలకు విలువన్నట్టే కృతజ్ఞతనిచ్చావో కృపలో నిలిపావో. నా వేళలో నులేవనే చిరునామా నీవేగా. నా వేళలో అరే నా వేళలో నన్ను నడుపుచున్నా చిరునామా నీవేగా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవం, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా, 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 యేసయ్యా. కబట్టు గౌరీ, హల్లెలూయా. ప్రతి చరణము పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవో పలుకరించావో, ప్రతి చరణమునేవో పలుకరించే. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవో పలుకరించావో. ప్రతికూలమైన పరిస్థితులన్నయో కనుమరుగైపోయే. ప్రతికూలమైన పరిస్థితులన్నయో కనుమరుగైపోయే. కృపా నిత్యముండదు, కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. కృపా నిత్యముండదు, కృపా నిత్య జీవము, నీ కృప. హల్లెలూయా. కృపా నిత్యముందును, కృపా నిత్య జీవం, కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతి మంతుల గుడారాలలో నిలబడుచున్నది రక్షణ సందేశమే. నీతి మంతుల గుడారాలలో నిలబడుచున్నది రక్షణ సందేశనాద. కృపా నిత్యముందును, కృపా నిత్య జీవం, కృపా వివరింప నా తరమా యేసయ్యా.
చప్పట్లు. హల్లెలూయా. చచ్చకబరబా. నియమాలలో నిలువనిచ్చావు. కలకాలమున్నట్లే నీ రాజనియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో ప్రతి ఒక్కరు మాటలు వినాలి. ప్రతి ఒక్కరి మాట పడాలి. రాజమార్గములో నా తనని రాజమార్గములో నన్ను నడిపచునా రాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచునా రాజువు నీవేగా. కృపా నిత్యముండును కృపా నిత్య జీవము కృపా వివరింప నా తరమా యేసయ్యా. కృపా నిత్యముండును కృపా నిత్య జీవము కృపా వివరింప నా తరమా యేసయ్యా. కృపా నిత్యముండును కృపా నిత్య. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపా నిత్యముండును కృపా నిత్య జీవం కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత నాదమే. ఏ అమ్మాయి ఏయ్. హల్లెలూయా హల్లెలూయా. లలో వినబడుచున్నది రక్షణ సంగీతమే. కృపా నిత్యముండును కృపా నిత్య జీవం కృపా వివరింప నా తరమా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులను కనపడతాం. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. हर मुसीबत में मुझको संभाला, हर मुसीबत में सबको संभाला, रखवाला यीशु है रखवाला। मरते मरते यीशु ने बचाया मुझे, मरते मरते
హల్లెలూయా. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా. యేసు రక్తమే మా జీవిత విజయం, ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ
జీవనం చేయుటకు శక్తినిచ్చును. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం యేసుని నామమును ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామమును ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది. వ్యాధుల బలము నిర్మూలమైనది. జయముందటి నామము నమ్మినప్పుడు జయముందటి నామము నమ్మినప్పుడే రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండా మనము స్మరణ చేయుదాం. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండా మనము స్మరణ చేయుదాం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన క్రీస్తు శిలువను మనము అనుసరించుదాం. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే యేసు రక్తమే రక్తమే యేసు రక్తమే ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం యేసు రక్తమే మా జీవిత విజయం. హల్లెలూయా. 9వ అధ్యాయం 21 నుంచి మార్చి చదువుకుందాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక, వారి నడుములకు ఎడతెగని వనకు పుట్టించుము. వారి పాలెము పాడవునుగాక, వారి గుడారములలో ఎవడును ఉండకపోవునుగాక.
దోషము మీద దోషము వారికి తగులనిమ్ము, నీ నీతి వారికి అందనీయకుము. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గణపరిచెదను. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, ఈ సభను దీవించమని, ఆశించిన మేరకు ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని, నిలబడబోతున్న నేను సందేశంలో సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ముఖ్యంగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పూట పునరుత్థాన ఆదివారం దినమున మరి నవంబర్ 1st వీక్ 2025 నవంబరు 1వ ఆదివారంలో మనం దేవుని సన్నిధిలో చేరి ఆయన ఘనపరుస్తున్నాం. దాన్ని బట్టి దేవుని మీద దీవించిన గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని కనపడతాం. ఆమేన్, ఆమేన్. ఈ దినాన పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. మెలకువత. మెలకువత అనేది ఒక మనిషి యొక్క సురక్షితము, ఆరోగ్యము, భద్రత. మెలకు కలిగి ఒక వ్యక్తి జీవిస్తాడనుకుందాం. ప్రతి విషయంలో అతడు ఆరోగ్యంగా ఉంటాడు, చురుకుగా ఉంటాడు, మరి అన్ని విషయంలో జయంతో ఉంటాడు. కాబట్టి ప్రభువారు కూడా అన్ని విషయంలో కంటే ఈ విషయానికి వచ్చినప్పుడు మరలా మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు మెలకువగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి. ఆమేన్. చూడండి, లేఖన భాగాలు మనం పరిశోధిద్దాం. మార్కు సువార్త, ప్రియమైన వారలారా, 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. 33వ వచనాన్ని మార్కు సువార్త 13:33 వచనాన్ని చదవండి అమ్మా. ఆమేన్, హల్లెలూయా. మొదట ఏమన్నాడు చెల్లెమా? జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన. ఈ మాట ఎందుకు అన్నాడు? జాగ్రత్త పడి అంటే దొంగ వస్తాడు, సాతాను అనే దొంగ వస్తాడు మీ యొద్దకు. మిమ్మల్ని చెదరగొడతాడు, మిమ్మల్ని పాడు చేస్తాడు. సుఖశాంతులు లేకుండా ఆనందము, మా ఆనందము కుటుంబంలో, హృదయములో. నా ప్రియులారా, జాగ్రత్త పడుడి. రెండవది, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. మెలకుగా ఉండి నాకు మొరపెట్టుడి. ప్రియులారా, మనలో ఎవరికైనా జ్వరం బాగొచ్చింది అనుకోండి. జ్వరం అందరికి వచ్చు కాబట్టి, ఎక్కువ వర్షాలు పడ్డా, సర్ది అయినా, తలనొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా, మూడవదిగా వచ్చేది ఏంటంటే బాడీ హీట్. ఏమండి? బాడీ హీట్, బాడీ ఫీవర్. హల్లెలూయా. ఏమండి? శరీర వేడి, దాన్నే జ్వరము అంటున్నాం. ఒకసారి యేసుప్రభు తన శిష్యులతో పేతురు దగ్గరికి వచ్చాడు. ఒకసారి యేసుప్రభు ఏం చేశాడంటే పేతురు దగ్గరికి వచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. వచ్చినప్పుడు అక్కడ పేతురు గారి యొక్క అత్త ఎలా ఉందంటే జ్వరముతో పడి ఉన్నది. ఏమండి? జ్వరముతో పడి ఉన్నది. ఆమె పరిచారం చేయాలి, వచ్చిన వారికి నీళ్ళు ఇవ్వాలి, వచ్చిన వారికి ఆహారం పెట్టాలి. అంటే ఆమె పని చేయాలి. ఇప్పుడు పని చేయకుండా ఆమె దేనితో బాధపడుతుంది చెప్పండి? జ్వరముతో బాధపడుతుంది. మెయిన్ థింగ్ ఫీవర్, బుఖార్ ఆ గాయ్.
ప్రియులారా క్యాకరణ ఏం చేయాలో ఇప్పుడు? ఆ జ్వరము నుంచి విడుదల నొందుట కొరకాయి మనము వైద్యులను సంప్రదించుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దూరమైనా ఒక డాక్టరు దగ్గరికి మనం పరిగెత్తుతాం, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్వరము నుంచి విడుదల నొందుటకు, బాగుపడుట కొరకై ఒక డాక్టర్ను సంప్రదిస్తాం. ప్రభువారు అంటున్నాడు కదా, అనేకులు బోధిస్తున్నారు, ప్రభులకు ప్రభువు మన పరలోకపు తండ్రి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభులకు ప్రభు మన పరలోకపు తండ్రి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. సభలు కొడదాం. దేవునికి మహిమ. హల్లెలూయా. మన రోగాలు బాగు చేస్తాడు, మన చింతలను దూరపరుస్తాడు, మన వ్యాధులను దూరపరుస్తాడు, మన అనారోగ్యాన్ని దూరపరుస్తాడు, మనకున్న అప్పులను తొలగిస్తాడు, మనకున్న మనోచింత తొలగిస్తాడు, మనకున్న బాధలను ఆయన దూరపరుస్తాడు. ఆయనే పరమ వైద్యుడు, వైద్యులకు వైద్యుడు యేసు ప్రభుల వారు. మరి ఇంత చక్కటి పేరుంది, ఆ యేసు ప్రభు వారి దగ్గరే ఉన్నాడు, ఆ అమ్మాయి దగ్గర ఉన్నాడు, ఆ అమ్మాయి దగ్గర ఉన్నాడు. అమ్మాయి చాలా వణికిపోతుంది, ఓ అని వణుకుతుంది. చలి జ్వరమా, మలి జ్వరమా, టైఫాయిడా, మలేరియా తెలియదు. ప్రియులారా, ఈ ఏ జ్వరమేమో కానీ ఆమెను బాధపరుస్తున్నప్పుడు అక్కడ మరి ప్రభుత్వం వచ్చిన వారిని, అయ్యా ఆ తల్లిని కనికరించుమయ్యా అంటున్నాడు. ప్రియులారా, మన వ్యాధులు కావాలంటే దేవుని కనికరము కావాలి, మన బాధలు పోవాలంటే దేవుని కనికరము కావాలి, మన రోగాలు పోవడానికి దేవుని కనికరము కావాలి, మన అప్పులు పోవడానికి దేవుని కనికరము కావాలి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ కలుగుతాం. మన యొక్క అప్పులు పోవాలంటే దేవుని కనికరము కావాలి, మనం క్షేమంగా దీవించబడాలంటే ఆయన కనికరము కావాలి. కనికరం లేకుండా మనమేం చేయలేం. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన కనికరము కావాలి. రామ్మ ప్రేమతో పిలవాలి. ఆయన చిరాకులో ఉన్నాడు అనుకోండి, మనకు ట్రీట్మెంట్ చేయడు. హల్లెలూయా. డాడీ చిరాకులో ఉంటే అడిగేదానికి ఇస్తాడా? చెప్పండి. మమ్మీ చిరాకులో ఉంటే అడిగిన వాటికి ఇస్తారా? మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ 25 డిసెంబర్ వస్తుంది మమ్మీ, నాకు కమ్మలు చెప్పి మమ్మీ, మమ్మీ 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 మమ్మీ. ఆమె చిరాకులు ఉన్నప్పుడు అడిగితే మనకేమీ ప్రయోజనము లేదు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనకేమీ ప్రయోజనం లేదు. అమ్మ నెమ్మదితో ఉండాలి, అమ్మ ప్రేమతో ఉండాలి, అమ్మ కనికరంతో ఉండాలి. ఆ అవకాశం బట్టి మనం అడిగినప్పుడు మనకు సమాధానం వస్తుంది. బిడ్డ పర్వాలేదు, బిడ్డ పర్వాలేదు, భుజం తట్టి ధైర్యపరుస్తుంది. నా ప్రియులారా, మన జీవితంలో ఒక మేలు పొందుకోవాలంటే దేవుని కనికరము కావాలి. తప్పని కొడతాం. దేవునికి స్తోత్రం. దేవుని కనికరము కావాలి, దేవుని కనికరము కావాలి. కనికరము కావాలంటే మనం కూడా ఎలా ఉండాలో చెప్పు? ఆయన మాట వినవారిగా ఉండాలి. అంటే డాక్టర్ చెప్పిన మాట వినవారిగా ఉన్నప్పుడు ఆయన కనికరంతో ట్రీట్మెంట్ చేస్తాడు. అలాగే సృష్టికర్త మన ప్రభు అనే యేసుక్రీస్తు, నీ ప్రాణరక్షకుడైన యేసుక్రీస్తు, నిన్ను ప్రేమించే యేసుక్రీస్తు, ఆయన ఏం కావాలి చెప్పండి? కనికరము కావాలి. హల్లెలూయా. స్వపాని సోదరం. హల్లెలూయా, హల్లెలూయా. కనికరము కావాలండి, కనికరము కావాలి. ఆ సమయంలో అయ్యగారు ఏం చేశారంటే, మన ప్రభుల వారు యేసయ్య గారు ఏం చేశాడంటే, అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి, అమ్మా నువ్వు స్వస్థత పొందుదుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు స్వస్థత పొందుదుగాక. ఎందుకంటే ఆమె యొక్క అవసరం ఉంది, ఆమె పని ఉన్నది అక్కడ. కాబట్టి మనం అందరము కూడా దేవునికి పనికొచ్చేవారమే, దేవునికి మనము పనికొచ్చేవారమే. పనికి రాకుండా ఎవరు వ్యర్థంగా లేరండి. ఆయన పనికి రాని పాత్రలు పనికొచ్చే విధంగా చేస్తాడు. హల్లెలూయా. నీకు ప్రార్థన రాకపోతే ప్రార్థన నేర్పుతాడు, నువ్వు బైబిల్ చదవకపోతే నీకు చదవచ్చడానికి నేర్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమ్మాయిలతో నాకు వచ్చింది గోడ బాబు,
నేను బాధ భరించుకోలేను నాయన. అబ్బాబ్బాబ్బా, ఇళ్ళలో తిరుగుడే, బయట తిరుగుడే, చర్చిలో కూడా తిరుగుడే, సిమ్ముకోండి అట్టనే లేస్తే. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పనికొచ్చేవారిగానే చేస్తాడు. అంటే నేను తాగుబోతున్నాండి, నేను అబద్ధికురాలండి, నాకు చదువు రాదండి. హల్లెలూయా చెప్పండి. నాకు చదువు రాదు, నాకు ప్రార్థన రాదండి, వాక్యం చదువుట రాదండి, నేను ఎలా అవుతున్నాండి? ఒకవేళ పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే నేను ఎలా ప్రార్థన చేయాలి? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రభు పనికొచ్చే వారిగా చేస్తాడు ఆయన. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. ఏమండి? పనికిరాని వారిని పైకి లేపే దేవుడు ఆయన. ఆమేన్, స్తోత్రం చెప్పదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన పనికొచ్చే పాత్రగా చేస్తాడు. కాబట్టి ఆ టైంలో, ఆ సమయంలో యేసుప్రభు ఏం చేశాడు? పేతురు అత్తగారిని ముట్టి జ్వరము నుంచి విడుదల చేశాడు. సపన కొడదాం. పేతురు అత్తగారిని స్వస్థపరిచాడు. జ్వరములో బాధపడుతున్న ఆమెను స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపాడు. ఆరోగ్యంతో నింపాడు. అప్పుడు ఆమె వారికి పరిచారం చేయించింది. జాగ్రత్త పడుడి, మీరు మెలకు ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ప్రతి విషయంలో జాగ్రత్త నా ప్రియమైన వారారా. ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా ప్రభు విషయంలో జాగ్రత్త ఉండాలి, విశ్వాస విషయంలో జాగ్రత్త ఉండాలి, ప్రార్థన విషయంలో జాగ్రత్త ఉండాలి, పరిశుద్ధ విషయంలో జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త. ఎప్పుడైతే జాగ్రత్త కలిగి నీవు ఉంటావో దేవుడు నీలో ఆశ పెంచుతాడు. ఎప్పుడైతే ఆశతో నీవు ఉంటావో నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం మాట్లాడుతూ జాగ్రత్త ఉండాలి. ఏది చేయాలో చేయకూడదు చేస్తా అంటాం, కానీ మనం వెనక్కి వెళ్ళి ఏదో ఆతృతం, ఉద్దేశం, ఎమోషనల్లో ఏదో మాట్లాడుతుంటాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇంకా చూడండి బిడ్డ, జాగ్రత్త. మళ్ళా రెండవది ప్రియమైన బిడ్డ 34వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే అమ్మా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మనిషి అంట పని అప్పగించాడంట. ఒక మనిషి ఏం చేశాడు? రేయ్, ఏమైందిరా నీకు? ఏమైందిరా? ఏమైందిరా? వానికి ఏమంటున్నారా మీరు? వాడు ఇంతని చిన్నోడు, వాడు ఎప్పుడు కురుకురే తింటాడు, అన్నం తినడు వాడు. హల్లెలూయా. వాడు చాలా మంచోడు. అరే వాడి ముఖం చూడు, అక్కడ వాడి ముఖం చూడు, నా ముఖం చూడు. అరే ముందు జర్రా. హల్లెలూయా. ఒక మనిషి ఒకరికి ఏం చేశాడు? పని అప్పగించాడు. మరి ఒకరొకరికి ఒక పని అప్పగించాడు దేవుడు. మరి ఇక్కడ ఆ మనిషి ఏమంటాడు? అప్పగించిన మనిషి, మీరు మెలకుగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు మెలకుగా ఉండుడి. మొదటిగా ఏమన్నాడు? జాగ్రత్త పరుడి, మెలకు కలిగి ప్రార్థన చేయుడు. ఇప్పుడు పని అప్పగించాడు, మీరు మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండుడి. పని అప్పగించాడు, ఒక పని అప్పగించాడు, మెలకుగా ఉండుడి. కారణం తెలుసా? ఇప్పుడు మన అబ్బాయి పనికి వెళ్తున్నాడు, కంపెనీకి పనికి వెళ్తున్నాడు, నైట్ డ్యూటీ. ఆమేన్, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన అబ్బాయి ఏం చేశాడు? కంపెనీకి నైట్ డ్యూటీ వెళ్ళాడు. ఆయన మిషన్ కాడ పనిచేస్తున్నాడు. ఇక మిషన్ కాడ పనిచేస్తున్నప్పుడు ఆయన చేతిలో ఏదైతున్నదో జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి పని చేయాలి. హల్లెలూయా. చేతులు ఉన్నది పక్కన పెట్టి చెయ్యి అక్కడ మిషన్ కాడ పెడితే నిద్ర పోయి ఏమైతే చెయ్యి ఏమంటే చెప్పండి, చెయ్యి మిషన్ కాడ పెడితే ఏమవుతుంది? కట్ అయిపోతుంది. నిద్ర అంతా పని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పని అప్పగించిన తర్వాత మనం ఏం చేయాలి? మెలకుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా. నీ పిల్లల విషయంలో మెలకుగా ఉండాలి, నీ భర్త విషయంలో మెలకుగా ఉండాలి.
నీ కుటుంబ అభివృద్ధి విషయంలో మెలకుగా ఉండాలి. నీ సంఘ విషయంలో నీవు మెలకుగా ఉండాలి. నీ ప్రార్థన విషయంలో మెలకు ఉండాలి. నేను ప్రార్థన చేశానా, వాక్యం చదివానా లేదా, నీకు పని అప్పగించాడు ఆయనది. నీ యొక్క కుటుంబాల విషయంలో, చుట్టాల విషయంలో మెలకు ఉండాలి. లేక మీ ఇంటికి మామ వచ్చాడు అనుకుందాం, ఉదాహరణకు మామ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో ఉన్నారా నాతో? హల్లెలూయా. ఏమో ఎవరు వచ్చారు ఇంటికి? మామ. ఆయన శ్రీకాంత్ ఎవరు వచ్చారు? మామ అంటాడు. మా మనవడు ఎప్పుడు మామయ్యే ఆయనకు ఆహారం. మామ కావాలి అంటాడు. అర్ధరాత్రి లేస్తే కూడా మామని. మరి వాళ్ళ మధ్య దేవుడు ఎంత ప్రేమ ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. అందరికీ మామ అంటే ఇష్టం. ఎవరికి చెప్పండి? మనందరికీ మామ అంటే, ఎందుకంటే అమ్మ తమ్ముడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ తమ్ముడు కాబట్టి చాలా ఇష్టపడతారు. ఏంటండి మేస్త్రి రాజు గారు మామ అంటే నీకు చాలా ఇష్టం కదా? ఓ ఎందుకు తెలుసా? మా అమ్మ తమ్ముడు. మామ ఏంటి దీవెన? మామను ఎక్కువ ఇష్టపడతావు కదా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి పిల్లలు, అత్తమ్మని ఇష్టపడరు ఎక్కువగా, మామనే. కాబట్టి ఈ సమయంలో మామ సడన్లీ ఇంటికి వచ్చింది అనుకుందాము. వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న మనిషి బయటికి రాకుండా, పలకరివ్వకుండా, కూర్చుని పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, పలకరింపకుండా ఒకవేళ ఉంటే ఆ మామ మన ముందు ఉంటాడా? చెప్పండి. హల్లెలూయా. మనతో ఉంటాడా? మరి ఎందుకు వచ్చారా నాయన అని. అమ్మాయిలారా, దేవుడు మిమ్మలను సత్కారము చేసే పనిని అప్పగించాడు. సభలు కొడదాం. హల్లెలూయా. సత్కారము, గౌరవము, మర్యాద, నీ కుటుంబం అంతా కూడా పుట్టు పూర్వతాలను కూడా నీ చేతిలో ఉంటాయి. నీ కుటుంబ దీవెనలు అమ్మాయి చేతిలో ఉంటాయి. రక్ష సంబంధాలు కాపాడుకునేది, కాపాడుకునేది, స్నేహితులను కాపాడుకునేది, భర్తను కాపాడుకునేది, బిడ్డలు కాపాడుకునేది, కాపరిని కాపాడుకునేది అమ్మాయి చేతిలో దేవుడు పెట్టాడు ఒక పని. ఆ పని విషయంలో ఏమన్నా ప్రియులారా, హల్లెలూయా, జాగ్రత్తగా మెలకుగా ఉండుడి. ఒకసారి ఇంటికి ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఎప్పుడో అన్నాడు ఆయన, సార్ మీ ఇంటికి వస్తా అన్నాడు. రా బాబు అన్న. ఆ రోజు జోరుగా యూత్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. కూర్చో అమ్మ, నీకు చాక్లెట్ ఇస్తా. హల్లెలూయా. ఆయన వచ్చాడు, వచ్చేసాడు. ఇక్కడ ఆరాధన జరుగుతుంది. వారికి నేను టీ పెట్టాను. వచ్చిన యూత్కి అంతా టీ పెట్టాను. ఇది దాదాపు ఒక 7 సంవత్సరాల క్రితం యూత్ మీటింగ్. అయితే ఆయన వచ్చాడు. నేను బిజీలో ఉండి ఏదో కొద్దిగా ఆ టీ కార్డు ఉన్నా, రాబాబు లోపట అన్న. ఆయన వినలేదో, రాబాబు లోపలికి రా అన్న. ఆయన కొద్దిసేపు వాడు అని వెళ్ళిపోయాడు. కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా అంటారు. ఎట్లా అంటారు చెప్పండి? ఇష్టం లేకపోతే ఇట్లా అంటారు. ఎట్లా అంటారు? లేకుంటే ఇట్లా అంటారు. ముక్కిస్తారు, గిర్రు తిరుగుతారు. ఎట్లా తిరుగుతారు? బొంగరం లేక తిరుగుతారు. రివ్వుని అంటారు కదా. వారు నాయనో దొంపదేగా. హల్లెలూయా. నా ప్రియులారా, గౌరవించుట అనే పని దేవుడు నీకు ఇచ్చాడు కనుక మెలకు కలిగి ఉండి. అయితే అది ఏమైపోయింది? ఆయన వెళ్ళిపోయి ఊర్లంతా ఏం చెప్పుకోండి తెలుసా? పాలరాజు గారు నన్ను లోపలికి రమ్మనలేదు, నీళ్ళు ఇవ్వలేదు, మరిగా చేయలేదు, కూర్చునే పెట్టలేదు అని ఊరంతా చెప్పుకున్నారు మొత్తానికి. నేను ఆ ఊరికి వెళ్తాను ప్రార్థనకి. ఒకరోజు వాళ్ళ నేను ఎవరింటికి వెళ్తున్నానో ఆ ఇంట్లోనికి వెళ్ళాను. ప్రజలు వచ్చారు, ఊరంతా కూర్చున్నారు. వీడు మెండయి ఓ పక్కన కూర్చున్నాడు అని ఏం చెప్తున్నావు ఆ వాక్యమో? కనీసం లోపలికి రమ్మానికి రాలేవు, ఏమో చెప్తున్నావు అని చెప్పి నన్ను అవమానపరిచారు. బిడ్డ ఎక్కడ అవమానపరిచాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాజం మధ్య అవమానపరిచాడు. నేను అన్నది ఆయన వినలేదు.
అందుకనే చెవులల్లా వినబడకపోతే అప్పుడప్పుడు పుల్ల పెట్టి పత్తి పుల్లు ఉంటుంది, మీకు తెలుసు కదా, పుడకలు ఇలా గెలిగించుకోండి. నా చెల్లెళ్ళకు నేను జాగ్రత్త చెప్తున్నాను, మీకు మాట వినరాకదు, అప్పుడప్పుడు మాటలు వినరావు, చెప్పే మాటలు. మళ్ళీ చెప్పు కొంచెం మళ్ళీ చెప్పు అది ఎన్నిసార్లు చెప్పిన ఇన్ని సావదు. ఎందుకంటే వానికి వీనికి మధ్యలో ఏమున్నది చెప్పండి, ఏమున్నది? అమ్మ నాగమ్మ, ఏమున్నది? చెవులో ఏమున్నది? అది సంవత్సరమైన పుల్ల పెట్టుకోరు ఎవరు. ఏమండి, సంవత్సరమైన పుల్ల పెట్టుకోరు. లేచమ్మ పెట్టుకుంటా ఎప్పుడన్నా, అప్పుడప్పుడు పెట్టుకుంటా. హల్లెలూయా. అయ్యా నువ్వు పెట్టుకుంటా అప్పుడప్పుడు. స్తోత్రం. నాకు ఈ మధ్యలో ఏమైపోయిందని నేను ఎప్పుడు పుల్ల పెట్టుకోలేను, ఈ చెవు మొత్తం డమ్ అయిపోయింది. నేను అనుకుంటున్నా ఎంత పాట పాడినా ఎంత మ్యూజిక్ కొట్టి ఇక్కడ ఏదో డప్పు కొట్టినట్టు కొడుతుంది, ఇక్కడ డమ్మ 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 కొడుతుంది. ఓ నాయన ఏం చేయాలి తండ్రి, అయ్యా నా చెవు బాగు చేయి నాయన అని మొత్తుకుంటున్నా. ప్రియులారా దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అతిథుల ఎడల పని విషయంలో నువ్వు జాగ్రత్తగా మెలుగు కలిగి ఉండు. నా ప్రియులారా నేను అన్నాను, అయ్యా నేను రమ్మని లోపలికి చెప్పాను, కానీ కొంచెం నేను మీటింగ్ జరుగుతుంది వాళ్ళకు బిజీలో ఉన్నా, నేను అలా చేయలేనయ్యా. లేదా నువ్వు నమ్మకంగా నాకు తెలుసు నువ్వు కావాల్సిన చేశావు, నన్ను అవమానపరిచావు అంటాడు వాడు. లేదయ్యా లేదు నువ్వు అవమానపరిచావు. ఆయన ఎందుకు వచ్చాడంటే డొనేషన్ కొరకు వచ్చాడు. నేను డొనేషన్ ఇవ్వలేదు, అది లోపలికి రాలే, నేను డొనేషన్ ఇవ్వలేదు. ఓహో అడిగాను ఎందుకు అని. అయ్యా సారీ క్షమించండి. ఏం లేదయ్యా, సరే జరుగుతుంటాయి కానీ మరి చర్చి విషయంలో డొనేషన్. అప్పుడే నా జేబులో ఒక 2000 ఉండే టక్కునిచ్చిన. అప్పుడు గట్టి కవలగించుకుంటున్నాను. ఎట్లా గట్టి కవలగిస్తున్నాను. పోయిన పరువు తెచ్చుకోలేము, పోయిన పరువు పోగొట్టుకున్న పరువు తెచ్చుకోలేము. నా ప్రియమైన బిడ్డలారా, యవన బిడ్డలారా, అక్కలారా, అమ్మలారా, ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త. పోయిన పరువు మళ్ళా రాదు. నేను చాలా బాధపడ్డా, ఏడ్చా. అందరి ముందుట వాడు అవమానపరిచాడండి. అయితే ఆ కుటుంబం వారు అన్న మేము ఉన్నాం కదా అన్న. ఏమున్నారండి, ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన మాటని విన్నా. బాధపడ్డా నేను చాలా. ఎందుకంటే వచ్చే వ్యక్తుల అతిథులను మెలకుగలిగి వారికి సత్కారం చేయాలి. హల్లెలూయా. సత్కారం. మరి గుడ్డోడైనా నట్టోడైనా ఎవరైనా సరే లోపలికి వెళ్ళి అయ్యా నీళ్ళు తాగు. మా పాస్తమ్మ కూడా చెప్తున్నాను, మా చెల్లెలకి అందరికీ చెప్తున్నా, మా శిల్కమ్మకి చెప్తున్నా, మా శాంతమ్మకి చెప్తున్నా. శాంతమ్మ ఎప్పుడు పాలు ఇస్తుంది నాకు. హల్లెలూయా. ఆమె దగ్గరికి పోయిన వాళ్ళకి అందరికీ పాలే. దేవునికి మహిమ. చక్కగా అమ్మా ఆ తల్లి రంగమ్మ జాగ్రత్త, వచ్చేవారికి నీళ్ళైన ఇచ్చి గౌరవం నిలుపుకోనండి. ఆమెన్. ఎందుకంటే మనము విశ్వాసులము, మనము ఆయన రక్తం ఇచ్చి కొనబడినటువంటి వారము, పేరు పెట్టి పిలువబడినటువంటి వారము కనుక మనము అవమానపరచబడితే మనతో ఉన్న ప్రభునామం కూడా అవమానపరచబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. మాట మాటే, పని పనే. జాగ్రత్త. ప్రతి విషయంలో నీవు కొవ్వొత్తు అయి ప్రభు కొరకు, రక్షణ కొరకు, నీ పరిశుద్ధ విశ్వాసము కాపాడు కొరకై కరగాలి. ప్రైజ్ ది లార్డ్. కరగాలి, కొవ్వొత్తులా కరగాలి అన్ని విషయంలో. దేవునికి మహిమ. హల్లెలూయా. మరిగాద కొరకై మెలుకోగలుగు. తెలివి కలిగి జీవించాలి. మెలుకు అంటే తెలివి కలిగి జీవించాలి. మూడోది నా ప్రియమైన బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. 36వ వచనము జ్ఞాపకం చేసి చదవండి బిడ్డ. 36వ వచనం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నన్ను మిమ్మల్ని ప్రేమించువాడు అకస్మాత్తుగా వచ్చి నేను గమనించునేమో కనుక మెలకు కలిగి నిద్రపోకుండా ఉండాలి. ఏంటండి నిద్ర చాలా ప్రాముఖ్యం కదా.
ఆత్మీయ విషయంలో మెలకు కలిగి ఉండండి. సత్కార విషయంలో మెలకు కలిగి ఉండండి. ప్రార్థన విషయంలో మెలకు కలిగి ఉండండి. సువార్త విషయంలో మెలకు కలిగి ఉండండి. నీ రక్షణ కట్టుకునే విధానంలో మెలకు కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మెలకు కలిగి ఉండండి. ఆయన ఎప్పుడు వచ్చి నిన్ను గమనిస్తాడో. ఇంకా అన్ని రాలుగానే ఉంటే ఎట్లా? ఏమండి, అన్ని రాలుగా ఉంటే ఎట్లా? నా బిడ్డ, ఏళ్ళు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్, స్తోత్రం. నీ పని నువ్వు చేసుకో, నీ విలువ నీకు ఉంటుంది. నీ పని చేసుకో, నీ విలువ నీకు. నీ పని నువ్వు చేసుకో, నీ విలువ నీకు ఉంటుంది. అంతే. విలువనిచ్చేవాడు, గౌరవం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఇక్కడ వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నీ యొక్క పని అప్పగించిన దాంట్లో ఏమై ఉండాలి? మొదటిగా మెలకు కలిగి ప్రార్థన చేయాలి. రెండవదిగా చెప్పండి, ప్రతివానికి వాని పని నియమించి మెలకుగా నుండమని చెప్పాడు. పని విషయంలో జాగ్రత్త పడి మెలకుగా ఉండమన్నాడు. పని విషయంలో మెలకు కలిగి ఉండమన్నాడు. మరి మూడో విషయంలో ఆయన ఎప్పుడు వచ్చునో నిన్ను గమనించునో, కాబట్టి మెలకు కలిగి ఉండును. యేసుప్రభు ఒకసారి కడవరిలో ఆయన ఇంకా కొన్ని గంటల్లో అప్పగింపబడే సమయంలో గెత్సెమనే తోటకి తన శిష్యులు కలిసి ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కలిసి ప్రభుతో కలిసి ఏదైనా తోటలో, గెత్సెమనే తోటలోనికి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. నాతో ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పుదాము. నాతో ఉన్న సపట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా మీ నోరులో ఉన్న స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులు కలిసి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుటకు సిద్ధపడినప్పుడు ప్రభువారు ఏమంటుండంటే, శిష్యులారా మేల్కు ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన కొంత దూరం వెళ్ళి కన్నీరుతోటి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా లైట్గా, అమ్మా చాలు, అమ్మా. హల్లెలూయా. ప్రభువారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ఆపద నుంచి కాపాడుతుంది. ప్రార్థన దుఃఖం నుంచి విడిపిస్తుంది. ప్రార్థన రోగముల నుంచి మనల్ని కాపాడుతుంది. దెబ్బల నుంచి స్వస్థత కలుగజేస్తుంది. ఒంటరితనం, పిరికితనంలో నీకు ధైర్యం కలిగిస్తుంది ప్రార్థన. అదిరిపోతున్న నీ గుండెకు బలవంతుడైనటువంటి భుజముగా ప్రార్థన ఉంటుంది. దేన్నైనా మార్చు. దేవుడు నేర్పిన, అప్పగించిన ప్రార్థన మరువకు. దేవునితో మాట్లాడటం మానకు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు, యోహాను, పేతురు, మీరు మెరుగు కలిగి ప్రార్థన చేయండి. నా కోసం ఈరోజు మన కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ప్రమాద వాంఛలో ఊగిసలాడుతున్న మన కుటుంబం, మన పిల్లలు, మన ఫ్యామిలీస్ పడిపోకుండా ప్రార్థన చేయో. హల్లెలూయా. ప్రార్థన కావాలి బిడ్డ, ప్రార్థన కావాలి. దెబ్బ తాకితే ఆయింట్మెంట్ కొరకు పరిగెత్తుతావు బిడ్డ. ఆపద వస్తే పరిగెత్తుతావు బిడ్డ. కానీ ప్రార్థనలోనికి నువ్వు వెళ్ళవు. ప్రార్థన నేర్చుకోవాలి. తండ్రి ప్రార్థన నేర్చుకోవాలి. తండ్రితో మాట్లాడటం నేర్చుకోవాలి. తండ్రి, నేను పేద బిడ్డను. తండ్రి, నేను పాపిని. తండ్రి, నేను రోగిని. తండ్రి, ఎప్పుడు నీ మాట వినలేను. తండ్రి, నన్ను క్షమించు. నా బలహీనతలకు క్షమించయ్యా. ఎప్పుడు నీ మందిరానికి రాలేనయ్యా. ఎప్పుడు నేను అయ్యా గర్వంగా ఉండేదాన్ని, ఎప్పుడు నేను పడిపోయిన దానిగా ఉండేదాన్ని. అయ్యా నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు.
నన్ను నీ బిడ్డగా మార్చుకో. అంతే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేయుడని ఆయన అంత దూరం వెళ్ళి కన్నీరుతో ప్రార్థన చేస్తుంటే ఏమైంది తెలుసా? వెళ్ళి నిద్రపోతున్నారు. ఆమేన్. ఎంతమంది నిద్రపోతుంది ఇక్కడ? ఎవరైనా నిద్రపోతున్నారా? నిద్ర పోనటువంటి వాళ్ళు చేయిలు పైకెత్తండి. మేము నిద్రలేము. హల్లెలూయా. అమ్మా చెయ్యెత్తండి. నిద్రపోలే. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. ఆమేన్. ఆ ఉద్యమ మనసు, ఆ సంతోష మనసు, ఆ అగ్ని మనసు, ఆ యొక్క ఆరాట మనసు, ఇదిగో దేవుని ఆకాంక్ష మనసు, ఆసక్తి గల మనసు నాకు ఇది మొదలుకొని ఎప్పుడు నా హృదయంలో నాతో ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభు ప్రార్థన చేస్తూ మరలా వచ్చుండగా శిష్యులు నిగాఢంగా నిద్రపోతున్నారు. అయ్యలారా, ఇది ప్రార్థన, ఇది నిద్రపోయే టైమా? అయ్యా, నా కొరకు ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయలేదా? ప్రియులారా, ప్రార్థన లేని జీవితాలన్నీ అపాయకరమైన బ్రతుకులే. ఆమేన్. స్తోత్రం చెప్పుదాం. ప్రార్థన లేని జీవితాలన్నీ అపాయకరమైన బ్రతుకులే. అపాయం ఎప్పుడు మీదకి వస్తుందో, అపాయం ఎప్పుడు ముందుకు వచ్చి నిలబడుతుందో, అపాయము నీ యొక్క పడకలకు వస్తుందో, అపాయము నీ యొక్క ప్రయాణంలోకి వస్తున్నదో, అపాయము నీ పొలంలోనికి వస్తుందో, అపాయము నీ పనిలోనికి వస్తుందో నీకు తెలియదు. కాబట్టి అదే ప్రార్థన శక్తి కనుక ఉంటే నిన్ను చూసి ఆమెడ పరిగెత్తుతాది. చప్పలు కొడదాం. స్తోత్రం. హల్లెలూయా. నీకు భూమికి ఆకాశం ఎంత దూరమోనో సాతానుకు అంత దూరము. అపాయం ఈజ్ సాతాన్. హల్లెలూయా. నిద్రపోండి అయ్యా, నిద్రపోండి చెప్పి వారిని బతిమాలుచుండగా శత్రువులు వచ్చి ఆయనను బంధించారు. హల్లెలూయా. ప్రభువైన యేసు గెత్సేమనే తోటలో ఒకవేళ ఈ ముగ్గురు కలిసి గట్టిగా ప్రార్థన చేస్తే ప్రభువారికి రావాల్సిన ఆ యొక్క మరి ప్రమాదం రాకుండా నిన్నేమో. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కాబట్టి చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. 37వ వచనం. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నా. అమ్మలారా ఏమంటున్నారు? అమ్మా, నేను మీతో చెప్తున్నాను, నేను మళ్ళా అందరితో చెప్తా అంటే లోకమందరితో చెప్తున్నాను. మీకొక్కరికే కాదు, నేను మీకు చెప్తున్నాను, మీరు నా బిడ్డలు. నేను లోకంతో చెప్తున్నాను అంటే వాళ్ళు కూడా చెప్తున్నాడు. వాళ్ళు కూడా రక్షణ భాగ్యము, వాళ్ళు కూడా భక్తి మార్గంలో నడవాలని చెప్తున్నాడు. నేను మీకు చెప్తున్నాను, మీతో చెప్తున్నాను, అందరితో చెప్తున్నాను. ఇంకా మెలకువగా నుండున నేను. ప్రియులారా, ఎందుకు ఈ మెలకుగా అని చెప్తూ పదే చెప్తుండంటే దాని వెనుక ఏమున్నదంటే ఒక ప్రమాదం ఉన్నది. కాబట్టి మెలకుగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. 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 స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమైంది అక్క, సుక్కక్క, ఏమైంది అక్కడ మళ్ళీ నువ్వు? ప్రైజ్ ది లార్డ్. మూతి అక్కడ ఈ పిక్కడ పెట్టావు, ఏమైంది నీ పిల్లలక? ఏయ్ అమ్మాయి, దో బిడ్డో మా అమ్మనే మా తల్లి. స్తోత్రం. మెలకువ. ఏమంటుండు? నేను మీతో చెప్తున్నాను, అందరితో చెప్తున్నాను, కానీ మీరు మెలకుగా ఉండి. అమ్మ బయటకు ఎత్తుకపో ఆ పిల్లని. ఎవరైనా అమ్మాయి ఎత్తుకపో. హల్లెలూయా. స్తోత్రం. మీరు మెలకువగలిగి ఉండునని చెప్తున్న మాట. ప్రియులారా, జాగ్రత్త. ఇన్నిసార్లు చెప్తున్నాడు ప్రభువారు, మెలకువగలిగి ఉండండి. ఆపద ఎప్పుడు మీ మీదికి వచ్చునో మెలకుగా ఉండు. మొన్న మెంత తుఫాను పోయింది, ఇప్పుడు ఏ తుఫాను వస్తుంది త్వరలో? అమ్మాయి, మొన్న మెంతెస్ తుఫాను వచ్చింది 3 రోజులు. ఇప్పుడు ఏదో తుఫాన్ అంట,
ఏ తుఫాను? సూపర్ తుఫాన్ అంట. సూపర్ తుఫాను. చైనా ప్రత్యేకంగా వరద బీభత్సంలో మునిగిపోతుంది చైనా. మరి మన ప్రాంతానికి కూడా కాకినాడ ఆ యొక్క పోర్టు, ఓడ పోర్టు ఏదైతుందో, ఆ సరిహద్దు సముద్రం యొక్క ఒడ్డు ఎట్టయితుందో అది భయంకరంగా కాకినాడ మీదికి వరద, ఆ తుఫాను బీభత్సం వచ్చేస్తుంది. మరి అక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా రాదా? అక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా రాదా? హల్లెలూయా. సంగారెడ్డి వరకు వచ్చింది, ఇక్కడ దాకా రాదా? మెదక్ దాకా వచ్చింది, ఇక్కడ దాకా రాదా? సిద్దిపేటను అతుకుతంగా చేసినది, ఇక్కడ దాకా రాదా? పక్కనే చెరువులు ఉన్నాయి నిండారుగా. పరసపల్లి చెరువు ఉంది, శేఖపూర్ చెరువు ఉంది, నారింజ చెరువు ఉంది. ఇక్కడ పోతే గోవిందపూర్ చెరువు ఉంది. మన జైరాబాద్ చుట్టూ అన్ని చెరువులే ఉన్నాయి, జాగ్రత్త. అవి నిండి పొంగితే మాత్రం జైరాబాద్ మునిగిపోతుంది. అవి నింపడా ఆయన, అవి నింపడా ఆయన. స్తోత్రం చెప్పదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కనికరం మన మీద ఉన్నది కనుక మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం మెలకుగలిగి ప్రార్థన చేస్తున్నాం. అన్ని పట్టణాలు వేరు, జైరాబాదు పట్టణము వేరు. సేవకుల హృదయాలలో ప్రపంచమంతా వాడబడుతున్న సేవకుల హృదయాలలో జైరాబాదు గురించి ప్రత్యేకంగా తెలుసు. ఎందుకంటే జైరాబాదులో ప్రతి ఒక్కరూ ప్రార్థన పరులని. స్తోత్రం చెప్పి సపర్లు కొడదాం. హల్లెలూయా. ప్రార్థన పరులని. వాక్యశక్తి అక్కడ బాగుంది. మహాసభలు ఎక్కడ జరుగుతాయి? దేవుని కనుదృష్టి కంచె మన చుట్టూ ఉంది. మన చుట్టూ ఉన్నట్లు అనేక ప్రాంతాలకు ప్రభువారు సాయం చేయాలి. అయితే ఉన్నదని మనం నిద్రపోతే ప్రియరా అది రావచ్చు. అందుకని ప్రార్థనలోనూ మనం జాగ్రత్త. మన మీద ఎటువంటి తుఫాను తాండవం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆఖరి వచనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక వచనం ఆఖరిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరి వచనం, ఆ నామానికి మహిమ కలుగును గాక. 35 అమ్మా 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 35 మార్కు 35. అప్పుడు ఆయన ప్రాణంతో మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. 34 చదవండి. Hmm. 14:34 సారీ అమ్మా, 14:35. 14:35. ఇక్కడ అమ్మ 34 నుంచి చదువు. 34. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగనంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉండి మెలకువగా ఉండండి. ప్రియులారా, దేవుని నామం కలుగును గాక. మన జీవితాలు నలగొట్టేది, మన యొక్క ప్రాణము మరణంతగా మార్చేది, మన బాధ కలిగించేది లోకంలో కొన్ని శక్తులు ఉన్నాయి. కాబట్టి అవి మనం తట్టకుండా, మనల్ని బాధించకుండా, ఇదిగో ప్రభువారు ప్రియులారా, ఇదిగో ప్రాణాంతకముగా తన యొక్క హృదయము, తన యొక్క మనసు, అయ్యా అమ్మా వినండి, మారుతున్నది. కాబట్టి నా కోసము మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అలాగే ప్రియులారా, మరి 38వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 14:38. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు
చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండుడి. అంతేకాకుండా ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయుడి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ కృపను బట్టి ఇంతవరకు మా అందరితో మీరు మాట్లాడి, అయ్యా మెలకువతో ఉన్నప్పుడు మేము ఎంత సుఖక్షేమంగా ఉంటామో, మేము నీతో కలిగి జీవించి మా జీవితాల్లో కనుక ఉంటే మేమెంత ఆశ్రయింపబడతామో, ప్రమాదాల నుంచి తప్పించబడతాం, శోధల నుంచి విడిపించబడతాం. ఎటువంటి ఆగైతము జరిగినా అందులో మేము పడిపోకుండా క్షేమంగా ఉంటామని నువ్వు తెలియపరచావు కనుక ప్రభా, మాకిచ్చిన ఆత్మీయ జీవితంలో మేము నీ బిడ్డలుగా మెలకువగలిగి జీవించి నేను ఘనపరచు భాగత్యమని యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.